నిన్న ఈ ఓట్ చోరీ అంశం పైన వార్ నడుస్తూ ఉన్నది. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ మీద సిఈసి పైన అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టే ఆలోచన ఇండియా కూటమి చేస్తున్నదట. ఇండియా కూటమి పార్టీలు ఈ ఆలోచన చేస్తున్నాయట. ఎందుకంటే బీహార్లో ఈ ఓట్ల ఎస్ఐఆర్, ఈ ఓట్ల సవరణ పేరుతో దాదాపు లక్షలాది ఓట్లను తీసేసిరని ఒకటి. మొన్న రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కర్ణాటకలోని సెంట్రల్ పార్లమెంట్ నియోజకవర్గంలో మహదేవ్పూర్ అనే ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 1,00,000 ఓట్లని జీరో హౌస్ నెంబర్లతోని ఫేక్ ఓట్లన్నింటినీ చేసి దాదాపు 30,000 ఓట్లతో బీజేపీ అక్కడ గెలిచిందని రాహుల్ గాంధీ ఆరోపించడం, దానికి ఎలక్షన్ కమిషన్ కూడా కౌంటర్ ఇవ్వడం, మీరు మీ సంతకంతో కూడిన అఫిడవిట్ని దాఖలు చేయండి, మేము దానికి సంబంధించిన డీటెయిల్స్ ఆల్మోస్ట్ ఇచ్చేసినాం, మేము కొత్తగా ఇది పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన అవసరం ఏం లేదు అని ఎలక్షన్ కమిషన్ మొండిగా వాదిస్తున్నది. ఏది ఏమైనా దేశంలో ఇది ఒక చర్చకైతే దారితీసింది. ఈ సమస్య లేదా అంటే 100% ఉన్నది. మన తెలంగాణ దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మన రఘునందన్ రావు గారు కూడా, బీజేపీ ఎంపీనే రఘునందన్ రావు కూడా, మా దగ్గర దొంగ ఓట్లు నేను ఒక దుబ్బాకలో ఉన్న ఒక ప్రాంతాన్ని తీసుకొచ్చి ఆయన ముందు పెట్టడం జరిగింది కదా. మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నది? 2018లో కేసీఆర్ ముందస్తుకు పోయినప్పుడు రజత్ కుమార్ ఆధ్వర్యంలో దాదాపు 25 లక్షల ఓట్లను తొలగించారు. ఆనాడు గుర్తే ఉంటుంది మీకు అందరికీ. పోలింగ్ బూత్లకి ఆ ఓటర్ ఐడి తీసుకుపోయిన ఎవరైతే ఓటర్లు ఉంటారో ప్రజలు, పేద ప్రజలందరికీ మీ ఓట్లు లేవని వాళ్ళు నిరాశగా వెనుదిరగాల్సిన పరిస్థితి వచ్చింది. 2018లో ఈ పరిస్థితి మనం చూసినాం. ధర్నాలు కూడా చేసిన జనం ఆ పోలింగ్ బూత్ల వద్ద. దాని తర్వాత రజత్ కుమార్ చాలా సింపుల్గా ఐఎమ్ వెరీ సారీ అని అనేసిండు. అయిపోయింది, ఖతం, ఎలక్షన్ అయిపోయింది, రిజల్ట్ కూడా వచ్చేసింది. ఏం జరిగింది? ఎలక్షన్ కమిషన్ తప్పులు 100% ఉన్నాయన్నది వాస్తవం. ఇందులో బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ ఎంత, బీజేపీ ఏమైనా వాడుకుంటుందా అన్నది దాంట్లో ఇన్వెస్టిగేషన్లో తేలాలి తర్వాత. కానీ ఎలక్షన్ కమిషన్ వల్ల నష్టం జరుగుతున్నదన్నది అయితే మనం ఖచ్చితంగా గుర్తించాల్సిందే. ఆరోపణలకు సమాధానం చెప్పకుండా జ్ఞానేష్ ఎదురుదాడికి దిగడంపై ఆగ్రహం. సిఈసి కాదు, అది బీజేపీ అధికార ప్రతినిధి అంటున్నారు వాళ్ళు. అవకతవకలు లేని ఈసీ అఫిడవిట్ ఇస్తే ఉన్నాయని ఇచ్చేందుకు మేము సిద్ధం. సో ఫస్ట్ మీరు అఫిడవిట్ ఇవ్వండి, మా దగ్గర ఎలాంటి ఇబ్బంది జరగలేదని మీరు ఒక అఫిడవిట్ ఇస్తే మేము అఫిడవిట్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామని ఇండియా కూటమి పార్టీలు, ముఖ్యంగా రాహుల్ గాంధీ చెప్తున్నాడు. 2022లో మా పార్టీ మద్దతుదారుల ఓట్లను తొలగించడంపై 18,000 అఫిడవిట్లు దాఖలైనవి. వాటిపైన ఎలక్షన్ కమిషన్ ఏ చర్య తీసుకోలే. ఎవరంటున్నారు? సమాజ్వాదీ పార్టీ అంటుంది. రాజకీయ యజమానుల్ని మెప్పించే బదులు సిఈసి రాజీనామా చేయాలి. ఎవరంటున్నారు? తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ. ప్రతిపక్షం పైన ఈసీ యుద్ధం, సిపిఎం అంటున్నది. ఈ ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీల నిరసన. చిత్రంలో ఖర్గే, అఖిలేష్ యాదవ్, అభిషేక్ బెనర్జీ తదితరులు. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మీద పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రతిపక్ష కూటమి యోచిస్తోంది. ఓటర్ల జాబితాల్లో భారీ ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని ఇండియా కూటమి కొద్ది వారాలుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదంతా ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రచారమని, అన్ని పార్టీల ప్రమేయంతోనే ఓటర్ల జాబితా రూపుదిద్దుకుంటుందని, ఏ దశలోనూ అభ్యంతరం చెప్పకుండా ఇప్పుడు అవకతవకలు అంటే ఎలా అని ప్రధాన కమిషనర్ ఎదురుదాడికి దిగారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని భావిస్తే ప్రమాణపూర్వకంగా అఫిడవిట్ సమర్పించాలని ఆదివారం విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాన కమిషనర్పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపక్షం యోచిస్తున్నది. తీర్మానం ఏ సభలో ప్రవేశపెట్టాలన్నా కనీసం 50 మంది ఎంపీల మద్దతు కావాలి. ఉభయ సభల్లో 3/2 మెజారిటీతో నెగ్గాలి. అది సాధ్యమైన విషయం కాకపోయినా ఎన్నికల సంఘం మీద ఒత్తిడి తేవడానికి వాళ్ళ ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అవిశ్వాస తీర్మానం పెట్టాలి అనంటే 50 ఎంపీస్ మద్దతుగా నిలబడాలి ఆ అవిశ్వాస తీర్మానానికి, అభిశంసనకి. అవిశ్వాసమైన అభిశంసనైనా సరే, వాళ్ళకి ఆ బలం ఉన్నా, 50 మంది ఎంపీలు ఉన్నా నెగ్గడం అన్నది ఈజీ కాదు. ఎందుకంటే అక్కడ బలం ఎన్డీఏ కూటమిదే ఉన్నది. కానీ నెగ్గుతుందా నెగ్గదా తర్వాత. ఇప్పుడు ఉపరాష్ట్రపతిని పెడుతున్నారు ఎవరు? ఇండియా కూటమి. గెలుస్తారని పెడుతున్నారా? గెలవరని తెలిసి ఎట్లాగో. కానీ ఏంటంటే ఇది ప్రజల్లో ఒక చర్చకు దారితీస్తుంది, దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. కోర్స్ ఇది రాజకీయంగా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది భవిష్యత్తులో అన్న కోణంలో కూడా ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్షాలు ప్రవేశపెడుతుంటాయి. వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇందులో వాస్తవం ఉందా లేదని 100% ఈ ఓట్ల చోరీ అన్న అంశంలో వాస్తవాలు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలి సరిగ్గా లేదు, సరిగ్గా పనిచేస్తలేరు. ఇప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నలకి మీరు కూడా ఇంకొక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి వాళ్ళు ఏ పాయింట్ అయితే మెన్షన్ చేసి మిమ్మల్ని ఇరకాటంలో పెట్టారో అదే పాయింట్స్ మెన్షన్ చేసి ఇది తప్పు, ఇది ఇట్లా ఒప్పు అని మీరు ఎందుకు చూపించలేకపోతున్నారు? అది ఎలక్షన్ కమిషన్కి ఆ మాత్రం బాధ్యత లేదా?
బాధ్యతలు ఏదైనా చట్టాలు చెప్తున్నాయా? మీరు ఎక్కడా కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కానీ క్లారిఫికేషన్లు కానీ ఎక్స్ప్లెనేషన్స్ కానీ ఇవ్వద్దని ఏమన్నా ఎలక్షన్ కమిషన్కి రాజ్యాంగం ఏమైనా కండిషన్స్ పెట్టిందా? లేదు కదా. జవాబుదారీతనంగా ట్రాన్స్పరెంట్గా ఉండాలి కదా ప్రజలకి, అది మీ బాధ్యత. రాహుల్ గాంధీ ఏమంటుండు? ఓటు చోరీకి ఆయుధంగా ఈ ఎస్ఐఆర్ పనిచేస్తుందట. బీజేపీ ఈసీ కలిసి బడుగు వర్గాల ఓట్లను దొంగిలిస్తున్నాయి, వారికి ఉనికి లేకుండా చేస్తున్నాయి. ఓటు చోరీపై పోరాటం సాగిస్తాం, ఒక వ్యక్తి ఒక ఓటును కాపాడుతాం. రాహుల్ గాంధీ బీహార్లో రెండో రోజు ఓటర్ అధికార యాత్ర. ఈ లేఖంగా బీహార్లో ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో యాత్రనే చేపట్టారు. యువ ఓటర్లను పరిగణలోకి తీసుకోరా? బీహార్ ఎస్ఐఆర్ని ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేస్తారా? గుర్తింపునకు ఆధార్ను ఎందుకు ఆమోదించట్లేదు? ఈసీకి స్టాలిన్ ప్రశ్నలు. ఈ వ్యవహారం ఇట్లా నడుస్తూ ఉన్నది, చూడాలి మరి ఏమవుద్దన్నది.